ఇప్పుడే అమ్మ టైం 8 గంటలకు స్టార్ట్ అయితే రింగ్ రోడ్ దిగనికైనా మాకు 10:30 అయింది. డీజిల్ ఫుల్ ట్యాంక్ వేయించుకొని మామూలు అదని ఇదని చేసేసరికి ఈ టైం ఇప్పుడు బెంగళూరు హైవే ఎక్కినాం. పట్టుకో అదే చెప్తానా నానే గొడవలు ఈడి కర్నూలు దాటి 50 కిలోమీటర్స్ వచ్చినాం. నో ఫుడ్, డైరెక్ట్ ఛాయ్లు అవేగా. టైం ఫోర్ అవుతుంది. ఇప్పుడు ఎక్కడికి వచ్చినాం, ఛాయ్ తాగుదామని ఆగినాం. సాయి నీలోఫర్ ఏడికైనా మన హైదరాబాద్ వైపు మిస్ అవుతలేదు మనకి. అసలు రోడ్ కూడా కనిపిస్తలేదు, అంత వర్షం. అపోజిట్ బండి వస్తే ముంగట అసలు ఏం కనిపిస్తలే. దేవా నువ్వు అంటే పూరి పోయేటప్పుడు ముంగడ కూడా కనిపించలేదు దేవా మాకు. అయినా మనోడు నడిపించే సాయి ఇప్పుడు కూడా వాడే నడిపిస్తుంది. టైం సాయి వచ్చినావా? వస్తుందా అన్న? పండుకో పండుకో. ఇప్పుడే తిరుపతికి వచ్చేస్తాం. బుడ్రాయి కాడికి వెళ్ళి దాదాపు స్టార్ట్ అయితే ఇంకా 20 నిమిషాలకి 12 hours టైం పట్టింది. మా సాయన పొందడం అయితే నాన్ స్టాప్ కొట్టిరు. ఇప్పుడైతే మాకు ఇదే కంప్లీట్ టైం పడుతుంది. మా సాయన వాళ్ళకి జిరాక్స్ తీసుకొని వచ్చాం. మహారాష్ట్ర నాకు ఆధార్ కార్డు ఇవ్వండి, జిరాక్స్ తీసుకొని ప్రజెంట్ అయితే మేము కొండకి తాగినాము. మేము టిఫిన్ చేసి నేను కొండలను స్టెప్స్ ఎక్కి దేవన్న చిల్లర్స్ అన్న ఆదర్శ తీసుకొని వెళ్ళిపోతారు. ఇక మేమైతే ఎక్కి స్టార్ట్ చేయాలి. ఇప్పుడే టిఫిన్ తిన్నాము, అందరిది అయిపోయింది. లాస్ట్ కొండలను ఒక్కడు తింటుండే టిఫిన్. ఇదే టిఫిన్ సెంటర్ తిరుపతిలో ఉంటుంది. స్టార్ట్ మెట్లు ఎప్పుడు స్టార్ట్ నేనట వాళ్ళకి పైనకి వెళ్ళిపోయారు. రూమ్ తీసుకుంటారు వాళ్ళ పైనకి. మేము అప్పటిలోపు మెట్లు ఎక్కేస్తాం. సైతు శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగ్యశీతల గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. గోవిందా నైస్. 2 years కింద కొండలన్న బర్త్డే వచ్చినప్పుడు 3 years కింద 2000 స్టెప్స్ ఎక్కడానికి దాదాపు 3 to 3.5 hours పట్టింది. కానీ మేము 1 hour 15 minutes కంప్లీట్ చేసేస్తాం. మేమైతే ఎగ్జాక్ట్ ఇప్పుడు ఆంజనేయ స్వామి దగ్గర దాదాపు పడిపోయింది, అయితలేదు నాతో. అయితే ఆంజనేయ స్వామి కూర్చోబెట్టినా.
స్వామి ఆంజనేయ స్వామి దయ ఇక వేస్తాడు ఎంతో పదాలు జై శ్రీరామ్. ఇంతమంది జనాలు నడవనికి కూడా చాలా లేదు పైకి పోయినాక ఏమవుతుందో తెలియదు ఇక. ఆంజనేయ స్వామిని చూడగానే నాకు తెలియని అది వచ్చింది పొలం. బలం ధైర్యం అన్నీ వచ్చేసిన ఆటోమేటిక్ స్ట్రాంగ్ అయిపోయినాం ఇప్పుడు మేము. జై శ్రీరామ్. జీవితం మస్తు చల్లగా ఉంది. ఇప్పుడు కూడా డొనేట్ చేస్తున్నట్టు ఫ్రీగా అవుతుంది. దాని నుంచి వస్తున్నాము పెరుగు అంటే ఏదైనా 5 రూపాయలు 10 రూపాయలు అంటే కానీ అయితే ఫ్రీగా ఇస్తారు. 2 గ్లాసులు తీసుకురా ఫ్రీగా అని. ఫ్రీగా వస్తే పినాయిలు కూడా వద్దు నువ్వు. గ్రిల్స్ వేసేసి ఇది వీని పరిస్థితి. మళ్ళా నన్ను ఎక్కిరిస్తున్నాడు వానికి వస్తలే అని. కాలు వస్తున్నాయి, కాలు దానికి పెట్టుకొని కూర్చుంది. ఏం భరిస్తుంది భయ, ఎన్ని చెట్లున్నా అసలు గాలే రాలే. మోకాల మెట్టు కాడికి వచ్చినాం ఇప్పుడే. 11:30 టైం. ఇక్కడ మొత్తం ట్రాఫిక్ ఆపేసాడు. ఇంకా ఘాట్ దిగేటప్పుడు ఫైనల్లీ 4 గంటలలో పైనకి వచ్చేసినాం. మా లొకేషన్ పెట్టి 1/2 కిలోమీటర్ ఉంది. నడుచుకుంటూ పోవాలి ఆడికి. వాళ్ళ రూమ్లో టోకెన్లో తీసుకుని కొండ మీదకి వచ్చినాక అలా ఫీలింగే వేరే ఉంటుంది. ఫుల్ ట్రాఫిక్. ఎందుకు వచ్చినావు వచ్చి సాంబార్ రైస్ తినకపోతే అసలు తిరుపతి వచ్చిన ఫీలే ఉండదు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా. మండేనే పెళ్లి. ఫైనల్లీ ఆఫ్టర్ 12 hours లత బడ్రస్ దర్శనం అయ్యింది. అయితే కాదనుకున్నా లైఫ్ లో ఫస్ట్ టైం ఇంతసేపు దర్శనం కోసం రూమ్లు ఇచ్చేసి కిందకి బయలుదేరి మెల్ల నైట్ ఇప్పుడు స్టార్ట్ అయిపోయి పొద్దున బిచ్చిపల్లి ఇక్కడ దర్శనం చేసుకుందాం అనుకుంటున్నాం. ఇప్పుడే ఘాట్ దిగుతున్నాం. 11 అవుతుంది. టిఫిన్ చేసి సీదా బిచ్చిపల్లి పోవాలి. ఇక థర్టీకి స్టార్ట్ అయితే 7:20 అవుతుంది. బిచ్చిపల్లి హనుమాన్ టెంపుల్కి వచ్చినాం. నాన్ స్టాప్ కట్టినాం కార్. నీళ్ళే లేవు కృష్ణా రివర్లో. ఇప్పుడే కృష్ణా నదిలో స్నానం చేసి బిచ్చిపల్లి హనుమాన్ టెంపుల్కి వచ్చినాం. 9 అవుతుంది టైం. అప్పుడు కేరళ పోయినప్పుడు ఇక్కడ తాడు కట్టించుకుని ఉండే 2 సంవత్సరాలు అనుకుంటున్నాం ఇక్కడ తాడు కట్టించుకోవాలని. ఫైనల్లీ ఈరోజు చాలా పవర్ఫుల్ ఇక్కడ బిచ్చిపల్లి. జై శ్రీరామ్. జనాలు లేదు కానీ లైన్లా నడవాలి ఇక్కడ.
లాగినాం. సరే బిచ్పల్లిలో దర్శనం అయిన తర్వాత టిఫిన్ చేద్దాం. ఆయన మీరు ఉడిపిలో మామూలు ఉప్మా ఫేవరెట్ సాయికి. ఒక అంతా తలుపుతురు. తెలంగాణ ఫుడ్ తింటే టేస్టే వేరు. జల్లని పోతామని చెప్పేసి చెట్ల కింద సాపేసారు. ఒక గంట సేపు ఆడుకున్నాం. మన నిద్ర వరకు లేదు. అరే నడవదా కాదు నేను చెప్తాను. దశ్మేష్ పంజాబీ డాబా జడ్చర్ల షాద్నగర్ కాడికి వచ్చి ఆయన మీద తినేసి సీదా ఇంటికి. అది మధ్యలో లాస్ అయ్యి లాస్ అయిపోయింది. హైదరాబాద్ వచ్చేసినాం ఫైనల్లీ. ఇప్పుడే రింగ్ రోడ్ ఎక్కినాం. నెహ్రూ అవుటర్ రింగ్ రోడ్ పోయి వండుకోవాలి. 2 days తిరుపతి ట్రిప్ మొత్తం. ఫస్ట్ టైం తిరుపతిలో దర్శనం. అట్లా అంత పెద్ద లైన్ 15 kilometers నడిచినాం. కానీ దేవుడు ఆ 10 seconds అంతా అసలు అది అయిపోయింది. మంచిగా స్లీప్ వేయాలి. కొడుకులు అందరూ వండుకోండి, నేను తప్ప. నైట్ అంతా డ్రైవింగ్. ఇప్పుడు ఇచ్చిన వీనికి దేవా, హౌ ఇస్ యువర్ ఫీలింగ్? దర్శనంలో 15 kilometers నడిచేసరికి ఎట్లా అనిపించింది? వాయిస్ లేదా నీకు? నోరు లేదా నీకు? సారీ తిరుపతి రావద్దు. మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై 5 నెలలు లైట్ ప్లాన్ చేసుకొని వాళ్ళు తిరుపతి. అంటే 300 token ఉంటాయి. ఫ్రీ దర్శనం అయితే అమ్మో ఫస్ట్ టైం మేము లైఫ్లో. నేను ఎన్నిసార్లు 15 సార్లు పోయినా ఎప్పుడు కాలేదు. ఫస్ట్ టైం అట్లాంటి వాళ్ళని తీసుకొని వీని బర్త్డే కోసం వీడు సడన్ గా ప్లాన్ చేసి వాళ్ళని తీసుకొని అది చూపి వాళ్ళిద్దరిని తనైతే పండుడే. కార్లు ఎక్కాలి, పండాలి, రూమ్ లో వండాలి లేదా ఫోన్ మాట్లాడాలి. దర్శనం టైంలో ఉండాలి అంతే. పండుడు పండుడు పండుడు. ఇక మనోడైతే ఇక వేరే లెవెల్ అనుకో. దీని గురించి ఎక్కువ వండుకోడు కానీ ఎప్పుడో ఒకసారి ఇట్లా వండుకుంటాడు అంతే. అసలు పండనే వండడు. బాయ్ బ్రదర్ అందరికి. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్ లో కలుస్తాం. బాయ్ రా సాయి.